యాక్చువల్గా సార్ మ్యూచువల్ ఫండ్ గురించి అడిగారు కాబట్టి నేను మ్యూచువల్ ఫండ్లో ఒక ఆప్షన్ చెప్పా. లేదు మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయనుకోండి, సో ఒక 20 lakhs ఉంది అనుకుందాం. సో ఇండియాలో దాదాపుగా రియల్ ఎస్టేట్ 12% దాకా పెరుగుతుంది. మంచి ఏరియాలో, గ్రోత్కి బాగా దగ్గర ఉన్న ఏరియాలో రియల్ ఎస్టేట్ ఒక 20 lakhs ఇన్వెస్ట్ చేసి దాన్ని ఒక 15 years హోల్డ్లో పెట్టండి. సో దాదాపుగా 10 to 12% గ్రోత్ ఉంది. దీని నుంచి మీరు ఆ ₹1,00,00,000 కార్పస్ దాన్ని అమ్మేసి ఆ అమౌంట్ని మీరు వాడుకోవడానికి, మీ రిటైర్మెంట్కి వాడుకోవడానికి స్కోప్ ఉంటుంది. కానీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే రియల్ ఎస్టేట్లో ₹1,00,00,000 ప్రాపర్టీ అనుకుందాం, యాక్చువల్గా అయితే 1,09,00,000 చూపిస్తుంది ఆ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున. సరే ₹1,00,00,000 వచ్చింది. ఈ ₹1,00,00,000కి రిజిస్ట్రేషన్ ఎవరు చేసుకోరు? ఈ ₹1,00,00,000కి రిజిస్ట్రేషన్ ఎవరు చేసుకోరు? మీరు అది అమ్మేశారు, ఆ ₹1,00,00,000 వచ్చాయి, తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్లో చేసి నెల వచ్చే ఇంట్రెస్ట్ తోటి మీరు బతుకుదామంటే కుదరదు అది. ఎందుకంటే బ్యాంకు వాళ్ళు ₹1,00,00,000 వాళ్ళు బ్యాంకులో వేసుకోరు. ఎందుకు వేసుకోరు? నీకు ఈ డబ్బులు ఎక్కడ వచ్చినాయి అని అడుగుతారు. సో ఈ రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది? నీకు ₹1,00,00,000 ప్రాపర్టీ అమ్మేస్తుంటే ఒక 30 lakhs వాళ్ళు క్యాష్ ఇస్తారు. ఆ 30 lakhs రిజిస్ట్రేషన్ చేసుకుంటారుగా, అది వైట్ మనీ ఇస్తారు. మిగిలిన 70 lakhs క్యాష్ ఇస్తారు. సో రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది? ఒక 30 lakhs బ్యాంక్ ట్రాన్స్ఫర్ పెడతారు. ఎందుకంటే 30 lakhs మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు 30 lakhs మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ పెడతారు. మిగిలిన 70 lakhs ఏదైతే ఉందో అది క్యాష్ ఇస్తారు. ఈ క్యాష్ని మీరు ఏం చేయగలుగుతారు? బ్యాంకులో వేయలేరు. బ్యాంకులో వేస్తే ఇంత డబ్బు ఆ నుంచి వచ్చింది అంటారు. మీరేం చేస్తారు? నాకు పలానా ప్లాట్ అమ్మాను, దాని మీద నాకు డబ్బులు వచ్చాయని చెప్తారు. అతనికి ఆ నుంచి డబ్బులు వచ్చాయి, మీ దగ్గర కొన్న అతనికి నాకు ఆ లెటర్ కావాలంటారు. దానికి లెక్కలు అడుగుతారు. సో మ్యాక్సిమం రియల్ ఎస్టేట్లో వైట్ క్యాష్ రావడానికి స్కోప్ ఉండదు. అప్పుడు మీరు ఇన్ని రోజులు కష్టపడి మీ 20 లక్షలు నాడు తీసుకెళ్ళి దాన్ని ఒక 10 lakhs మాత్రం వైట్ చేసుకొని మిగిలిన 70 lakhs బ్లాక్ చేసుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వాటిని అకౌంట్లో పెట్టుకొని వాడలేరు. ఆ 70 lakhs ఏం చేయాలి? అయితే మళ్ళీ ఫ్లాట్లోనే పెట్టాలి, మళ్ళీ రియల్ ఎస్టేట్లోనే పెట్టాలి. ఓకే, సో ఇది ఒక ఇబ్బంది పడడానికి ఉండే ఛాన్స్. ₹1,00,00,000 మీరు ఈ ఆప్షన్లో కూడా వెళ్ళొచ్చు, బట్ వాటిని మీరు వైట్ మనీ లాగా వాడుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వన్ ఆఫ్ ద ఆప్షన్.